హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనమైతే ఈ ముల్లంగినైతే మనం ఎక్కువగా యూస్ చేస్తున్నప్పుడు మనం కాడలను అయితే పాడేస్తూ ఉంటాము. ఇలాగా ఇవి ఆరోగ్య ప్రయోజనాలు చాలామందికి తెలియదు, కానీ ఇవి తీసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. పప్పులోని అలాగే ఈ ఆకులను వేసుకుంటే చాలా మంచిది. దీంతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. ఈ కాడల్ని అన్నిటిని కూడా మనం పప్పులో చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. పచ్చడి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే ఈ విధంగా ఆకును తీసుకుని ఇక్కడ కొంచెం నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు అలాగే కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుని ఆ తర్వాత చిన్నగా కట్ చేసుకుని ఆకులను కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇది కొంచెం చేదు ఉంటుందండి, కాబట్టి ఫ్రై చేసుకునేటప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి దగ్గరగా ఆకైతే అయిపోతుంది. బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక మిక్సీ జార్లో తీసుకుని చల్లారిన తర్వాత కొంచెం సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసుకుని గ్రైండ్ చేసుకుంటే మెత్తగా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.